సార్ ఇప్పుడు మనం కవిత లిక్కర్ స్కామ్ విషయానికి వస్తే సార్ అసలు ఈ లిక్కర్ స్కామ్ ఎక్కడి నుంచి మొదలైంది అసలు ఏంటి సార్? లిక్కర్ స్కాము ఇప్పుడు ఢిల్లీలో ఈ లిక్కర్ రేట్లు తక్కువ ఉంటాయి. రేట్ తక్కువ ఉంటాయి, మద్యం కన్జంప్షన్ కూడా తక్కువ ఉంటుంది, షాప్స్ కూడా తక్కువ ఉంటాయి. అంతకుముందు అయితే 7 o'clock బంద్ చేసేది. అక్కడక్కడనే ఉండేది. ఓసారి డ్రై డే అంటే వారానికి ఒక రోజు బంద్ ఉంది. కానీ ఈ యాప్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి వాళ్ళ పైసలు అవసరం ఉండేనా లేకపోతే ఏం జరిగిందో ఈ సదరన్ గ్రూప్ అని ఇప్పుడు మాగుంట శ్రీనివాసల్ రెడ్డి మాగుంట వాళ్ళు పెద్ద లిక్కర్ బిజినెస్ వాళ్ళు ఈ కవిత గారు మాట్లాడుకొని మరి అక్కడ సిసోడియా గారితో మాట్లాడే కేజ్రీవాల్ మనకు ఇప్పుడు ఎంక్వైరీ అవుతున్నది, ఎంక్వైరీలో బయటపడుతుంది. అక్కడ ఏంటంటే ఆ మద్యం పాలసీని మార్చి అక్కడ రేట్లు ఎక్కువ చేసి వీళ్ళకి అనుకూలమైన వాళ్ళకు షాప్స్ అక్కడ వచ్చేటట్టు చేసి దాని వలన ఆప్కు లేదా కేజ్రీవాల్ గవర్నమెంట్కు 100 కోట్లు ఇవ్వాలని, 100 కోట్ల ఎంత అనేది రేపు పూర్తిగా సమాచారం తెలుస్తుంది, అది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు మళ్ళీ వీళ్ళకి వచ్చే లాభం ఏంటంటే ఆ షాప్స్ అన్ని వీళ్ళకి వస్తున్నాయి, వీళ్ళకి ఇష్టమైన వాళ్ళకి అమ్ముకునే. అంటే అంటారు కదా సార్ కేజ్రీవాల్ అసలు సత్యపరుడు, న్యాయపరుడు. ఇప్పుడు ఏదైనా మేడం వాస్తవాలు బయటకు వచ్చిన తర్వాత ఒకవేళ రేపు ఈ కవిత నోరు విప్పి ఇంట్లో కేజ్రీవాల్ వాటా కూడా ఉన్నది, కేజ్రీవాల్ కూడా పైసలు తినడానికి ఆధారం చూపెడితే కేజ్రీవాల్ కూడా బయటపడుతుంది. కాబట్టి ఇప్పటికే ఆయన డిప్యూటీ సీఎం పోయిండు, ఒక మంత్రి పోయిండు, డిప్యూటీ సీఎం కూడా పోయిండు. ఇంత పెద్ద జరిగిన తర్వాత కేజ్రీవాల్ గారు కూడా నాకేం తెలియదు అంటే కూడా జనాలు నమ్మడం కొంత కష్టం. ఒకప్పుడు అనుకున్నారు, మీరు అనుకున్న మాట మేము అనుకున్నాం, అందరం అనుకున్నాం. యాప్ వచ్చిందే దానికోసం వచ్చింది, ఏది స్వచ్ఛమైన పాలన చీపుడుతో మేము అన్ని చేస్తాం. కానీ చాలా వరకు అట్లే చేశారు. మరి ఈ లిక్కర్ స్కామ్లు ఎందుకు చేశారు, ఏం చేశారు అనేది ఇక పూర్వాపరాలు మొత్తం రావాలి. దీంట్లో కూడా ఒకటి ఏంటంటే మేము రాజకీయంగా అనుకునేది ఏంటంటే మొన్న టైమింగ్ ఆఫ్ అరెస్ట్ ఆఫ్ కవిత ఇక్కడ సమస్య ఉన్నదంటే మోడీ గారికి నార్త్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఆయనకు సపోర్ట్ రావడం జరుగుతుందని గెలుస్తున్నాడు. కానీ నడిబొడ్డులో ఉన్న రాజధాని ఢిల్లీలో ఆయనకు సరైన పట్టు దొరకడం లేదు. ఆప్ ఇప్పటికి కూడా బలంగా ఉన్నది, ఎంపీలు కానీ రాష్ట్రం కానీ వాళ్ళకి చేతులే ఉన్నది. ఢిల్లీ రాజధాని అయినప్పటికీ కూడా అది బీజేపీ చేతులు లేదు, అది మోడీ గారికి కానీ బీజేపీ గారికి మింగడవడని విషయం. తర్వాత ఈ ఢిల్లీని వాళ్ళు ఒకవేళ మొత్తం మళ్ళీ వాళ్ళ చేతులు తీసుకోవాలంటే కేజ్రీవాల్ ఆపునంతసేపు సాధ్యమయ్యేటట్లేదు. నా ఉద్దేశం నేను అనుకునేది ఏంటంటే కవితను మొన్న ఆ టైమింగ్ ఆఫ్ అరెస్ట్, ఇప్పుడు మొన్న చేసిన అరెస్టుకు నేను అనుకునేది ఏంటంటే ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ముందు బహుశా ఏదో విధంగా కొన్ని విషయాలను బయటికి రాబట్టి కేజ్రీవాల్ గారును అరెస్ట్ చేసే అవకాశం బీజేపీకున్నది. ఆ విధంగానే వాళ్ళు చేస్తున్నారు అనేది కూడా చాలామంది యొక్క అభిప్రాయం. అదే సార్, మీరు కేజ్రీవాల్కి 100 కోట్లు కవిత పంపిందన్నారు. అదే నెక్స్ట్ సార్ ఇవన్నీ బయటపడితే ఇప్పుడు కేసు పెడతారు, కేసు పెడితే కోర్టులు నడుస్తుంది. ఒకవేళ వాళ్ళు తప్పు చేశారని అంటే 100 కోట్లు ఏ ఉద్దేశంతో ఇచ్చింది అని అదేనామా ఇప్పుడు అక్కడ రేట్స్ వేరు. ఇప్పుడు అక్కడ షాప్స్ వేరే వాళ్ళకు ఉండే, ఆ షాప్స్ అని తీసేసి వీళ్ళు చెప్పిన వాళ్ళకి ఇవ్వడం, రేట్లు పెంచేశారు. ఇప్పుడు సపోజ్ ఒక బాటిల్ రేటు 300 రూపాయలు ఉండే, నేను 450 రూపాయలు చేస్తా. అంటే మద్యం పాలసీ అనేది కేంద్రందా రాష్ట్రందా సార్? ఇప్పుడు లేదు, రాష్ట్రాలు. ఎవరి ఇష్టానికి వాళ్ళు ప్రవర్తించవచ్చు. ఇప్పుడు మన దగ్గర కూడా ఇష్టమైనట్టు పెంచారు. అటు ఇక్కడ ఆంధ్రాలో చూసినా అంతే ఉంది. ఇక్కడనైతే ఇప్పుడు నేను మొన్న అంటే టెండర్స్ ఉంటాయి కదా సార్, దానికి టెండర్స్ లేకుంటే ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేయచ్చా? టెండర్స్లో కూడా నీకు రేట్స్ పెంచిన తర్వాత ఎక్కువ వస్తాయి కదా. అక్కడ కూడా జరిగింది ఏంటంటే అక్కడ ఒక ఏది మన ఒక ల్యాబీ తయారై మొత్తం షాప్స్ అన్ని ఇప్పుడు అక్కడ ఎందుకు బయటపడ్డదంటే అంతకుముందు పాత వాళ్ళు ఎవరైతే షాప్స్ నడిపే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ తీసేసి కొత్త వాళ్ళని పెట్టారు. ఏది రేట్స్ పెంచేసి వాళ్ళు హైకోర్టుకు పోయినారు. అక్కడ అంటే టెండర్స్ కూడా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చారు, ఇలా స్కామ్ జరిగింది అనేది వాళ్ళు పాత ఎవరైతే వాళ్ళ దానిలో షాప్స్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరూ హైకోర్టు పోయిన తర్వాత హైకోర్టుకు డైరెక్షన్ ఇచ్చినప్పుడు గవర్నర్ ఆఫ్ ఢిల్లీ ఆయనే ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చాడు. అది జరిగింది. దాంతోనే మొత్తం బయటకు వచ్చింది. తర్వాత ఇప్పుడు కవితకు ఎందుకు ప్రాబ్లం అవుతున్నదంటే కవిత తరఫునే ఈ పిల్లై నుంచి మొదలు పెడితే ఆఖరికి మాగుంట శ్రీనివాసల్ రెడ్డి కొడుకు రాఘవరెడ్డి మిగతా వాళ్ళందరూ కూడా అప్రూవర్గా మారి మేము అసలు మేజర్గా కవితే దీని ఇన్కమ్ ఉన్నది సూత్రధారి కాబట్టి ఆమె ఆదేశిస్తేనే మేము ఇవన్నీ చేసినామని అప్రూవర్గా మారాను. అప్రూవర్గా మారిన తర్వాత సాక్ష్యాలను బయటపెట్టిన తర్వాత ఇప్పుడు కవిత గారి మీద కూడా కేసు బలంగా తయారైంది. కవిత గారు ఇప్పుడు ఎక్స్పర్ట్ చాలామంది లీగల్ ఎక్స్పర్ట్ చెప్పేది ఏంటంటే కవిత గారి చుట్టూ అల్లుకున్న
ఇవి నిజాలు కానీ వాళ్ళు అప్రూవల్ చెప్తున్న విషయాలు కానీ అవన్నీ కొంత వాస్తవాలు ఉన్నాయి కాబట్టి ఆమె అంత ఈజీగా బయటకు వచ్చే అవకాశాలు లేవని కూడా అంటున్నారు. ఇప్పుడు ఆమె భర్తకు కూడా ఈడీ సమన్లు పంపించింది సార్, ఇది ఏ విధంగా చూడొచ్చు సార్? ఇప్పుడు సమ్మన్లు పంపిన తర్వాత సమ్మన్లు పంపడం ఒకటి, ఆయన అది జంప్ చేసి రాలేదు, విచారణకు వస్తలేడు, విచారణకు రాకపోవడం అనేది కూడా సమస్య అవుతున్నది. ఇప్పుడు అది అనుమానాలు ఇంకా బలపడుతున్నాయి. ఇప్పుడు ఒకసారి ఇప్పుడు మా ఇంటికి వచ్చి ఒక సమన్స్ ఇచ్చిపోయారు, నేను నిర్దోషిని అయితే నేను పోలీస్ స్టేషన్కి పోవడం లేకపోతే కోర్టుకు పోయి నేను చెప్పుకుంటా. ఆయన రమ్మంటే రాలేదంటే మరి ఏ కారణంతో రాలేదు మనకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, జంప్ చేసిన అంటున్నాడు, అంటే రావడం లేదు, అప్స్కాండ్ అయిన అంటే ఎవరు తప్పు చేసిన వాళ్ళు ఇట్లా చేస్తారు కదా, ఏదో జరిగింది ఏదో ఉన్నది అన్నది ఒకటి నడుస్తున్నది. కానీ ఇవన్నీ కూడా ఒకటి ఏంటంటే ఈ అనుమానాలు ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే, రేపు ఒకవేళ ఈడీ కానీ లేకపోతే సిబిఐ కానీ ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా బలమైన సాక్ష్యాలు సేకరించి ముందు పెట్ట మాత్రం తప్పకుండా ఉన్న వాళ్ళందరూ కూడా శిక్ష గురి కావాల్సి వస్తుంది. దానిలో అదొక అంశం అయితే, ఇక్కడ దాన్ని రాజకీయంగా వాడుకొని ఇక్కడ బీఆర్ఎస్ కానీ కేసీఆర్ ఫ్యామిలీ కానీ లాభపడే అవకాశం ఎంత మాత్రం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్.